హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజు ఉగ్గాని చేస్తున్నానండి. రాయలసీమ స్టైల్లో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మాకు ఇక్కడ వర్షం పడుతుందండి బాగా, అందుకోసమని ఉగ్గాని అయితే బాగుంటుంది అనిపించింది, అందుకని చేస్తున్నాను. దీనికోసము ఒక 2 కప్పులు మరమరాలు తీసుకున్నానండి. 2 కప్పులు తీసుకున్నాను. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నాను, 4 పచ్చిమిర్చి కట్ చేశాను, ఒక ఉల్లిగడ్డ, ఒక నిమ్మకాయ, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక కళాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తాలింపు గింజలన్నీ వేసేసాను. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసాను. తర్వాత ఉల్లిగడ్డ వేసాను. చాలా తొందరగా చేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీ కూడా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. వర్షంలో తింటుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి బజ్జీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నేనైతే బజ్జీ చేయలేదులేండి. ఆ తర్వాత ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత టమోటా వేసేద్దాము. టమోటా కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి అవి కూడా వేగనిద్దాం కొంచెం బాగా. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చేస్తారులేండి, కాకపోతే ఈ స్టైల్లో చేస్తే ఇంకా బాగుంటుందండి. పచ్చిమిర్చి కూడా వేసేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాము. సాల్టు రుచికి సరిపడినంత వేసుకున్నామండి. నేనైతే 2 వేసాను. ఆ తర్వాత ఇది కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది బాగా వేగాలి, కొంచెం అదంతా ఉడికిపోవాలి, టమోటా అంతా ఉడికిపోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఈ చలికి ఈ వర్షంలో తింటుంటే చాలా బాగుంటుందండి. వర్షం పడ్డప్పుడల్లా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒకటి, పునుగులు ఒకటి, బజ్జీలు చాలా బాగుంటాయండి. తర్వాత ఇవి మరమరాలు నీళ్ళల్లో తడుపుకుందామండి. వాటర్ పోసి మొత్తం తడిపి పిండి పక్కన పెట్టేసుకోవాలి. పిండి పెట్టేసాను పక్కన. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇది పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. నూనెలో ఆయిల్లో వేగాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా. ఇప్పుడు ఇదంతా వేపుకుందాము. ఇదంతా వేగిన తర్వాత మరమరాలు పిండి పక్కన పెట్టేసాను, అవి వేద్దాము. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. పైన కూడా కొంచెం చల్లుకుందాము, పక్కన పెట్టాను అది కూడా. ఇప్పుడు కొంచెం వేసి ఆయిల్లో వేపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మరమరాలు పక్కన పిండి పెట్టానండి, వాటర్లో వేసి పిండి పక్కన పెట్టేశాను. అవి వేసేసి కలిపేసుకుందాం. చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఇలా, చాలా బాగుంటుంది. అంతా వేసిన తర్వాత పుట్నాల పొడి అండి. ఇది పుట్నాల పప్పు ఉంటాయి కదా, శనగపప్పు, వెండి శనగపప్పు ఉంటాయి కదా, అది మిక్సీకి వేసి పిండి చేసి పక్కన పెట్టుకున్నాను. అది 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు పైన కొత్తిమీర ఉంది కదా కొంచెం, అది కూడా వేసేసాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఈ పొడి వేసుకోవాలి. ఈ పొడి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకదానికొకటి అతుక్కోదు, పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం కలిపేసాను చూడండి. ఇలా మొత్తం కలిపేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసుకొని నిమ్మకాయ పిండుకోవాలండి. దాని మీద నిమ్మకాయ పిండుకొని బజ్జీ ఉంటే ఇంకా బాగుంటుందండి. నేను చేయలేదులేండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వర్షంలో తింటే చాలా బాగుంటుందండి. చలిగా ఉంటుంది కదా, వేడిగా తింటే ఎంత బాగుంటుందోనండి ఉగ్గాని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా అండి, బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో మీకు ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ అండి.